ప్రజాసేవ వ్యాపారంగా మారిపోయిందని, ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడితే అధికారంలోకి వచ్చాక అంతకు రెండింతలు సంపాదించుకోవాలన్న ధోరణి పెరిగిపోయిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో నోటుకు ఓటు భావన పోయి సమాజ అభివృద్ధికే ఓటు అని చైతన్యవంతులుగా మారితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు. మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని జస్టిస్ ఎన్వి రమణకు అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ప్రదానం చేశారు. యువతను రాజకీయాలకు దూరం చేయడం దేశానికి ప్రమాదకరమని జస్టిస్ రమణ చెప్పారు. డబ్బులు లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో సభ్యుడిగా కూడా ఎన్నికవ్వలేని స్థితికి రాజకీయాలు దిగజారిపోయాయని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ మీద తెలుసు, పార్టీలు అడుగుతున్నాయి, ప్రజలు అడుగుతున్నారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, ఎలక్షన్ వస్తాయని చెప్పి అడుగుతున్న పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఒక సామాన్యుడు పార్లమెంట్ మెంబరో లేకపోతే అసెంబ్లీ మెంబరో కాదు, కనీసం ఒక పంచాయతీ సభ్యుడు కూడా ఏ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితిని ఆలోచన చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. మనం ఓటుకి నోటుకి ఎప్పుడే దూరం అవుతామో ఆ రోజునే ప్రజాస్వామ్యం పరిడివలిద్దన్న విషయం ప్రజల్లో మనం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఈరోజు ప్రజాసేవ అంటే డబ్బుతో ముడిపడి ఉందని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు చెప్పారు. దాన్ని ఎవరు కూడా విభేదించేటటువంటి విషయం కాదు. అది ఒక వ్యాపారం అయిపోయింది. ప్రజలు కూడా దురదృష్టవశాత్తు చైతన్యవంతంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలా, ఓటుకు అమ్ముడు పోకూడదు, ఓటు అనేటటువంటిది పవిత్రమైంది, మన అభివృద్ధి కోసం ఓటు అనేటటువంటిది ఉపయోగపడాలా, సమాజం బాగుపడాలా, దేశం బాగుపడాలా అనేటటువంటి ఆలోచన చాలా లోపించింది. ప్రత్యేకించి యువతరంలో ఇవాళ సామాజిక స్పృహ చైతన్యం అనేటటువంటి కోల్పోయింది. మన కుటుంబం అంతే, అంతకుమించి ఇంకొక పక్కకు కూడా చూసేటటువంటి పరిస్థితి వాళ్ళ యువతరంలో లేదు. సమాజంలో ఏం జరుగుతుంది, పక్కన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అంటే ఇవాళ మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత పెద్ద హోదాల్లో ఉన్నప్పటికీ కూడా అంతిమంగా ఆ హోదాని కానీ ఆ డబ్బు కానీ అనుభవించాలంటే సమాజంలో శాంతి భద్రతలు ఉండాలా, అనుభవించడానికి సరైనటువంటి పరిస్థితులు ఉండాలా. సమాజంలో అశాంతి ఉండి మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మరి ఆకలితోటో నిరుద్యోగ సమస్యతోటో ఇంకేదైనా సమస్యలతో బాధపడు ఒక రకమైనటువంటి అరాచక ధోరణులు సమాజంలో ప్రబలుతూ అరాచక శక్తులకు అధికారం ఇస్తే మీరు ఏ రకంగా ఇవాళ ప్రశాంతంగా మీరు జీవితం గడుపుతారు, ప్రశాంతమైనటువంటి మీ సంపాదన కానీ మీ అధికారాన్ని అనుభవిస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణారావు గారి గురించి చిన్నప్పుడు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో రేడియోలో న్యూస్లో బాగా వింటూ ఉండేవారు. వీరి పేరు విద్యార్థి దశలోనే జీవితంలో ఉన్నత అడుగులకి వైపు అహింసకమైనటువంటి దీక్షతో దేశభక్తితో మరి రాజకీయాల్లో రాణించి స్వతంత్ర భారతావళిలో ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రివర్యులుగా ఉమ్మడి రాష్ట్రంలో ఆ విలువలతో కూడినటువంటి రాజకీయ ప్రస్థానము, కరప్షన్కి వ్యతిరేకంగా కూడా వారు హైదరాబాద్లో చేసినటువంటి ఉద్యమం, ఇవన్నీ కూడాను ఈనాటి తరంలో మీ రాజకీయ నాయకులకు అవి మార్గదర్శకం అవుతాయి.